హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోర్స్. దిస్ ఇస్ మీ ఇందు. ఈరోజు మన వీడియో ఏంటంటే ఉసిరికాయ మురబ్బా. మనకు సంవత్సరం మొత్తం ఉసిరికాయలు దొరకవు కదా, ఓన్లీ సీజనల్గా దొరుకుతాయి. కాబట్టి ఇవి ఉన్నప్పుడు మనం ఈ విధంగా మురబ్బా కానీ లేదంటే పికిల్ కానీ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మనకు వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న విటమిన్ సి మనం అన్నిట్లో తీసుకోం కదా, సో విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా మురబ్బా ప్రిపేర్ చేసుకొని డైలీ 1 తీసుకున్నారు అంటే మనకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ బౌల్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ స్టీమర్ ఉన్నట్టయితే స్టీమర్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వాటర్ని ఇడ్లీ బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ప్లేట్స్లోకి అయితే ఉసిరికాయలన్నింటినీ ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ స్టీమర్ ఉన్నట్టయితే స్టీమర్ని యూజ్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం స్టీమ్ చేసేసుకోవచ్చు అండి. నా దగ్గర స్టీమర్ లేదు, సో నేను ఈ విధంగా ఇడ్లీ బౌల్లో అయితే స్టీమ్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ మనం ఈ విధంగా ఉసిరికాయలన్నింటినీ ఇందులో పెట్టేసుకొని వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ప్లేట్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ స్టీమర్ని యూజ్ చేసేటట్టయితే డైరెక్ట్గా ఉసిరికాయలు వాటర్తో పాటు పెట్టేసి మీరు స్టీమ్ చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఈ విధంగా నైఫ్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసాము అంటే మనకు అంటే ఉసిరికాయలు కాస్త గట్టిగా ఉంటాయి కదా, ఇలా ఈ విధంగా లైట్గా వెళ్ళింది అంటే మనకు సరిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. జస్ట్ ఒక 10 మినిట్స్ ఈ విధంగా స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి. ఆ తర్వాత మనం సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం నేను ఇక్కడ 2 కప్స్ వరకు షుగర్ వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని జస్ట్ లైట్గా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చల్లారిపోయాయి కదా ఉసిరికాయలు స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉసిరికాయలను అయితే ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉసిరికాయలు ఆల్రెడీ స్టీమ్ అయ్యి ఉంటాయి కాబట్టి లైట్గా మనం ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నాము అంటే షుగర్ అంతా మనకు మెల్ట్ అయిపోయి ఈ ఉసిరికాయలన్నీ కూడా అందులోని మనకు బాయిల్ అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉన్నామంటే ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ వస్తుంది కదా, మనకు ఉసిరికాయలో కూడా లైట్గా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా మిక్స్ అయ్యి ఈ విధంగా షుగర్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనకు టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. అందుకోసం అయితే ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అండి, అందులో వగరు ఉంటుంది కదా ఉసిరికాయలు, ఆ వగరు పోయటం కోసం అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ అదేవిధంగా సాల్ట్ వేసుకోవటం వలన ఉసిరికాయలో ఉండే వగరు పోతుంది. అందుకోసం అయితే ఇవి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా లైట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని మనం మిడిల్లో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకోవటం వలన మనకు సిరప్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలండి. అంటే లైట్గా హనీ లాగా వచ్చేసేయాలి, అంత థిక్గా రావాలి. అంతవరకు మనం లిడ్ క్లోజ్ చేసుకుంటూ మిడిల్లో ఈ విధంగా కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసి మనం ఈ విధంగా అయితే బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 15 మినిట్స్ అండి, 15 మినిట్స్ పాటు ఈ విధంగా బాయిల్ చేసుకున్నాము అంటే మనకు ఉసిరికాయలు కూడా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అంటే ఒకటే టైం చెప్పలేం, మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ బట్టి మనకు టైం అయితే చేంజ్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా తీగ పాకం రావాలి, అంటే ముదురు తీగ పాకం వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలని లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఈ విధంగా బాయిల్ చేసుకున్నాము అంటే మనకు ముదురు తీగ పాకం వస్తుంది. అంతవరకు బాయిల్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్ పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి 24 అవర్స్ అలానే వదిలేసేయాలి. ఆ విధంగా వదలటం వలన మనకు ఇందులో ఉండే అంటే సిరప్ ఉంది కదా, ఈ సిరప్ అంతా ఉసిరికాయలు అబ్జర్వ్ చేసుకొని మనకు జ్యూసీగా రెడీ అవుతుంది. అందులో టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే మనం గులాబ్ జామున్ అలా ప్రిపేర్ చేస్తాం కదా, అవి కాసేపు అలానే పెడతాం కదా, అది సేమ్ అలానే అండి. ఈ విధంగా సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకోవటం కోసం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 24 అవర్స్ తర్వాత చూసాము అంటే మనకు ఉసిరికాయలు ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనం 8 కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాము అంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి. మనకు గుర్తుంచుకోవాల్సింది వాటర్ తగలకుండా చూసుకోవాలి, అదేవిధంగా ఎక్కువ స్టీమ్ కాకుండా చూసుకోవాలి. అలానే సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం తీగ పాకం అంటే ముదురు తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.